ఇదేది ప్రలోభ పెట్టారు, తర్వాత ఈవీఎంలు రిగ్గింగ్ చేశారని ఇలాంటి ఆరోపణలు 4-5 రోజుల్లో చేస్తున్నారు అంటే, ఈ 2-3 రోజులు పోలింగ్ అయ్యాక చేస్తున్నారు అంటే అప్పుడే ఆ డౌట్ వచ్చినట్టుందని. రైట్, ఎనీవే ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా? అందరికీ నమస్కారం. నమస్తే. ఇది దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక సిండికేట్కి సామాన్యులకు మరిగిన యుద్ధంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సిండికేట్ దేశంలో మన ఈ సినిమా చూసాం, మహేష్ బాబు సినిమాలో. సో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కలిసి నైట్ ఎట్లా మీటింగ్ పెట్టుకుంటాయి అన్నట్లు 3 నెలల క్రితమే ఆర్ఎస్ఎస్ ఒక కీ పర్సన్ నాకు చెప్పడం, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆప్ను ఓడించాలనుకుంటుంది. ఎందుకంటే ఆప్ కానీ ఢిల్లీలో గెలిస్తే ప్రధానమంత్రి రేసులో ఉంటారు కాబట్టి ఆప్ను లేకుండా చేయాలన్న కుట్రలో ఆ సిండికేట్లో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ వీళ్ళు గెలిచిన పరంపర చూస్తూ ఉంటాయి. ఇందాక మన పుల్లారావు గారు అన్నట్లు, ఇటుపటి పుల్లారావు గారు అన్నట్లు, వీళ్ళకున్న క్రెడిబిలిటీ మెయిన్ అవినీతికి వ్యతిరేకంగా వచ్చారన్న కాబట్టి వీళ్ళని అవినీతి మీదే ముద్ర కొట్టాలి. దానికోసమే సిబిఐని వాడారు. ఆ సిబిఐ గురించి సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది, పంజరంలో చిలక మాదిరి ఉండద్దు అనేది. ఇదే సిబిఐ అసలు లిక్కర్ పాలసీ లేకుండా, అసలు ఆ పాలసీ యాక్టివ్ అవ్వకుండా పాలసీ మీద ఆరోపణ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేసిన ఈ సిబిఐ హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదాని మీద 6,200 పైగా హవాలా కేసులు ఉన్న సాక్ష్యాలతో ఇచ్చినా కూడా స్పందించిన పరిస్థితి. అంటే ఇక్కడ అంతా చాలా మంది అవినీతి అని మాట్లాడుతూ ఉన్నారంటే చింతామణి పతివ్రతం గురించి చెప్పినట్టు ఉంటుంది చెప్పాలంటే సిండికేట్ పార్టీలన్నీ కూడా. ఇక్కడ పెద్ద ఓడకూడదు కానీ రియల్గా షేమ్ అనుకోవాలి వీళ్ళందరినీ కూడా. రాజకీయాల్లో ఒక సామాన్యుల గురించి, సామాన్యుల కోసం వచ్చిన పార్టీ వాళ్ళు చేసిన విషయాలను మర్చిపోయి ఇలాంటి చౌకబారు ప్రచారం చేయటం అనేది మొదలు పెడతాం అనేది ఢిల్లీలో మనం చూస్తున్నాం. నేను కొన్ని చెప్పదలుచుకున్నాను మీకు. ఇక్కడ ఢిల్లీలో మొదటి వచ్చేకి అవినీతి ముద్ర వేయటం అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఢిల్లీలో వచ్చేకి యమునా నది పొల్యూషన్ తాలూకా, అది యాక్చువల్లీ సెంట్రల్ ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కించి సో అరవింద్ కేజ్రీవాల్ అక్కడ యమునా నది తాలూకా రాష్ట్రం ఆయనే రెస్పాన్సిబుల్ అన్నట్లు. దేశం మొత్తం స్వచ్ఛ భారత్ అని చెప్పి డబ్బులని కాజేసిన నరేంద్ర మోడీ ఢిల్లీ ఈవెన్ రైల్వే స్టేషన్ లో కూడా గుట్కాలు, పాన్ పరాగులు కనపడే పరిస్థితి. అంటే సామాన్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనుకుంటారు. అది కూడా మనకు దీర్ఘకాలిక కుట్ర చూస్తే అర్థమవుతుంది. మూడోది లెఫ్టినెంట్ జనరల్ కూడా ఢిల్లీలో అక్కడ ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదని అక్కడ పిక్ పాకెట్స్ మనం వెళ్తే మన ఫోన్ కూడా కొట్టేసే పరిస్థితి. ఒక సిస్టమేటిక్, ఒక పకడ్బందీగా వర్కౌట్ చేసి మధ్య తరగతి ఉన్నత వర్గాల్లో ఉన్న ఓట్ బ్యాంక్ ని షిఫ్ట్ చేయడానికి వాడారు. రెండోది వచ్చేకి మతాన్ని విపరీతంగా వాడారు. నేను ఢిల్లీలో 4 రోజులు ఉన్నాను. వాళ్ళు అసలు ఏ అజెండా లేదు, ఓన్లీ జై శ్రీరామ్ అజెండా తప్ప ఏ అజెండా లేదు. అది ఎప్పుడు ఉంది కదా మహేష్ గారు. బీజేపీ కాదండి, కాదు ఒక్క మాట మహేష్ గారు, ఒక్క మాట. బీజేపీ ఒక్క మాట అండి మహేష్ గారు, బీజేపీ స్లోగన్ ఎప్పుడు ఉంటుంది, హిందుత్వ, జై శ్రీరామ్, అవి ఎప్పుడు ఉంటాయి కదా. మీరు ఇంతకుముందు 2 సార్లు గెలిచినప్పుడు కూడా బీజేపీ ఆ స్లోగన్స్ ప్రయోగించింది, అప్పుడు మీరు గెలిచారు కదా. ఇప్పుడు దాన్ని ప్రస్తావించడంలో ప్రయోజనం ఏంటి? పైగా ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీ తన రెగ్యులర్ మేనిఫెస్టోని పక్కన పెట్టింది. అదేది హిందుత్వానో లేకపోతే ఇంకోటనో వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా ఈ సంక్షేమ పథకాలు, హామీలు, వీటి మీద డబుల్ ఇంజన్ సర్కార్, వీటి మీద మాట్లాడారు తప్ప. లేదు సార్, నేను 4 days ఢిల్లీ ప్రచారంలో ఉన్నాను. అంటే నేను గల్లీలో చూసి, బహర్గంజ్ ఏరియాలో చూసాము. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి నియోజకవర్గంలో చూసాం. అంటే మీకు చెప్పాలి, 2020కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ముద్ర లేదు. అంటే ఒక పార్టీ కానీ, ఒక కులం కానీ, ఒక మతం ముద్ర లేదు. వీళ్ళు ఈ పార్టీకి ముద్ర వేశారు. ఇది ఖలిస్తాన్ పార్టీ, ఇంకా తొరకోళ్ళ పార్టీ, ఇంకా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ భాష చూస్తా ఉంటాయి. వేస్తారండి మహేష్ గారు, వేయొద్దంటే ఎట్లా వేస్తారు? ఖచ్చితంగా రాజకీయాల్లో కాదండి, ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక